హాయ్ గైస్, ఇదైతే మా ఇంట్లో సండే స్పెషల్ అండి. ఇంకా మీరైతే మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ అయితే మనం చికెన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మేమైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నామండి. 1 kg చికెన్ని బాగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత మసాలా ముద్ద అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం ఒక 2 or 3 స్పూన్స్ మన స్పైసీ తగ్గట్టుగా మేమైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ కూడా ఒక స్పూన్. మళ్ళీ కావాలనుకుంటే మనము యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము. సో దాన్ని యాడ్ చేసుకున్నాము. చికెన్ వండుకున్నప్పుడు కొంచెం గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకొని బయట పక్కన పెట్టేశాను. బాగా ఉప్పు కారం అన్ని ఇది అవ్వాలని. నెక్స్ట్ అయితే నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఆయిల్ పోసి ఒక 2 or 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. నెక్స్ట్ అయితే మేము ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుంటాము. మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే నెక్స్ట్ మనము ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్ గ్రేవీ బాగా వస్తుంది అనమాట, కొంచెం గ్రేవీగాన. సో అది కూడా బాగా ఉల్లి ముద్ద అనేది బాగా వేగేంత వరకు వేపుకోవాలి, లేదనుకుంటే పచ్చి వాసన వస్తుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము మసాలా ముద్ద కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటోస్ని బాగా వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న మేమైతే ఒక పెద్ద టమాటోని తీసుకొని కట్ చేసి వేసుకున్నాము. మీరు కావాలనుకుంటే చిన్న టమాటోస్ అయితే ఒక 2 యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టమాటోస్ వేసాక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్. క్యాప్ తీసి చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఎందుకంటే సో టమాటోస్ వేసిన తర్వాత కొంచెం ఒక 5 minutes మేము మూత అయితే పెట్టేసామండి. టమాటోస్ బాగా ఉడకాలి కదా అని చెప్పేసి. ఇక్కడ సో మూత పెట్టేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకుంటున్నాము. కారం వేసిన తర్వాత మేము ఇంకా చికెన్ అయితే యాడ్ చేస్తామండి. ఇక్కడ ఆల్రెడీ పక్కన 1 hour పాటు అన్ని మసాలాస్ కలుపుకొని పక్కనైతే పెట్టాం కదా. అది బాగా నానిన తర్వాత ఈ చికెన్ని ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక ఇందులో వేసేయాలి. వాటర్ అది యాడ్ చేయకూడదండి అప్పుడే, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా. సో వాటర్ అనేది మనము ఇలా కొంచెం సేపు ఆనియన్స్ అవన్నీ బాగా కలుపుకోవాలి చికెన్తో పాటు. సో కలుపుకుంటే ఆనియన్స్ ఇవన్నీ చికెన్కి బాగా పడుతుంది. నెక్స్ట్ అయితే మనము బాగా కలుపుకొని తర్వాత ఒక 5 minutes మళ్ళీ క్యాప్ పెట్టేయాలండి. క్యాప్ పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి అలా బాయిల్ అవుతూ ఉండవాలి. ఆ పైన కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ రావడం. మేమైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, చికెన్లో నుంచే వస్తుంది. అప్పుడు బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది బాగా ఇంకిపోయాక మేమైతే ఒక kg చికెన్కి మేము 1 లోటా వాటర్ అయితే యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేశాక నెక్స్ట్ అప్పుడు మేము చికెన్ని అప్పుడు బాయిల్ చేయడం కోసం మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసేటప్పుడే మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. మసాలా వేయడం వల్ల ఏంటంటే చికెన్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ అది ఏంటంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలా చికెన్ కానీ ఫిష్ కానీ ఎప్పుడైనా వండినప్పుడు మసాలా వేస్తే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మసాలా యాడ్ చేశాక మనం చికెన్లో బాగా కలిసేటట్లా కలుపుకోవాలి. ఇంకా చికెన్లో కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి, స్పైసీ చికెన్ కర్రీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.